తెలుసో తెలియకో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన స్టెప్ చేశారు. అది ఒక పెద్ద మార్పుకి కారణమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇట్లాగే ఉత్తరప్రదేశు, బీహారు అట్లాంటి ప్రాంతాల్లో బీసీలకు సంబంధించిన జనగణనలు ఇవి లెక్కలు తీయించి అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు అన్నటువంటి పాయింట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులే రైట్ చేశారు. వాళ్ళు రైట్ చేస్తున్నప్పుడు దాన్ని కన్విన్స్ చేయడం కోసం అని చెప్పి కాంగ్రెస్ నాయకులే బీసీలకు సంబంధించిన లెక్కలవన్నింటినీ కూడా ఉజ్జాయింపుగా అనౌన్స్ చేయించారు. దాని పర్యవసానం అదేంది బీసీ రాష్ట్రంలో ఎవరో ఓసీలు వచ్చి పరిపాలన ఏంటి అన్నటువంటిది తిరుగుబాటు ప్రారంభమైంది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇటు పక్కన ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అంటే బీసీ ముఖ్యమంత్రులు రంగంలోకి రాగలిగారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచికో చెడుకో బీజేపీని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి అసలు బీసీలకి ఎంత సంఖ్య ఉందో నేనే తీస్తానని ఒక రకంగా బీసీలకు బీజేపీకి ఒక రకంగా వరం ఇచ్చాడు ఆయన. బీసీ ముఖ్యమంత్రి అనేది ఇంతకుముందు తెలుగుదేశం చెప్పింది, కానీ అది ఆంధ్రాకి పరిమితం అవడం వల్ల ఆగిపోయింది. ఆ నినాదాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక చక్కటి వరం అయ్యింది. ఈయన చెప్పింది అదిగో 46% మంది, టోటల్గా 56% మంది బీసీలు ఉన్న రాష్ట్రంలో 6%, 7% టోటల్గా అన్ని ఓసీ కులాలు కలిపిన 15% మంది లేని వాళ్ళు పరిపాలన చేయడం ఏంటి అన్నటువంటి చర్చ తీసుకొచ్చాడు. ఇది ఏ మలుపులు తిరుగుతుంది? రాబోయేటువంటి రోజులు బీసీలు చైతన్యవంతులైతే బీభత్సమైన మార్పు వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.